ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే ప్రక్రియ రాజకీయంగా ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. దానికి తగ్గట్టుగా టెండర్‌లు కూడా ఆహ్వానిస్తోంది. అదే సమయంలో విపక్షం దీని మీద ఆందోళనకు పూనుకుంటోంది. నేరుగా విపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగుతున్నారు. ఈ నెల 9వ తారీఖు నుంచి ఆయన వివిధ మెడికల్ కాలేజీలను నేరుగా పరిశీలించబోతున్నారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. దాంతో ఒకవైపు ప్రభుత్వం పీపీపీకి అప్పగించే ప్రక్రియ ప్రారంభించినటువంటి తరుణంలో రెండో వైపు విపక్షం రోడ్డెక్కి ఆందోళనలు ముమ్మరం చేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజ్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేందుకు కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మదనపల్లె, ఆదోని, మార్కాపురం, పులివెందుల 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేదానికి రంగం సిద్ధం చేసింది. కానీ ఈ 4 మెడికల్ కాలేజీల్లో కేవలం 3 మెడికల్ కాలేజీల పట్ల మాత్రమే వివిధ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. మదనపల్లె, ఆదోని, మార్కాపురం 3 మెడికల్ కాలేజీల కోసం వివిధ సంస్థలు పోటీ పడుతున్నాయి. అందులో మదనపల్లె మెడికల్ కాలేజీ కోసం ఇప్పటికే అపోలో సంస్థ ఖర్చీఫ్ వేసినట్టుగా భావిస్తున్నారు. అపోలో ప్రస్తుతం చిత్తూరులో మెడికల్ కాలేజీ నిర్వహిస్తోంది. గడిచిన 4, 5 ఏళ్లుగా ఆ సంస్థ చేతుల్లోనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నిర్వహణ నడుస్తోంది. ఆ మెడికల్ కాలేజ్ కోసం అంటూ చిత్తూరు జిల్లా ఆసుపత్రిని అపోలో సంస్థకి అప్పట్లో చంద్రబాబు సర్కారే అప్పగించింది. సరిగ్గా ఇదే రీతిలో ఇప్పుడు మదనపల్లె మెడికల్ కాలేజీని కూడా పీపీపీ మోడల్లో దక్కించుకోవాలి అని అపోలో సంస్థ ఆశిస్తుంది. చిత్తూరుకి చేరువలో ఉండడం, తమ కార్యకలాపాలకు అన్నింటికీ అనువుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో అపోలో సంస్థ మదనపల్లె కాలేజీ మీద కన్నేసినట్టుగా అంతా భావిస్తున్నారు. ఇక ఆదోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం పలు సంస్థలు పోటీ పడుతుంటే నంద్యాల, అదేవిధంగా కర్నూలులో ప్రైవేట్ మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఆసక్తిగా ఉన్నట్టుగా భావిస్తున్నారు. అదే సమయంలో మణిపాల్ హాస్పిటల్ నిర్వాహకులు కూడా ఆదోని మెడికల్ కాలేజీ కోసం ఆశావాహ దృక్పథంతో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. వీటితో పాటుగా మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం కూడా మణిపాల్ సంస్థ, దాంతోపాటు మంత్రి నారాయణ సంబంధించినటువంటి విద్యా సంస్థలు కూడా ఇందులో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. వాస్తవానికి మంత్రి నారాయణ ఆధ్వర్యంలోనే నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజ్ నడుస్తుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్వహణలో అనుభవం ఉన్నటువంటి నారాయణ సంస్థ ఇప్పుడు మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ఆశావాహక దృక్పథంతో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మంత్రి నారాయణ సంస్థలతో పాటుగా వైజాగ్ ఎంపీ భరత్కి సంబంధించినటువంటి గీతం సంస్థలు కూడా ఈ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీల కోసం ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం. అయితే ఈ సంస్థలన్నీ ఈ 3 కాలేజీల మీద ఉన్నంత ఆసక్తి పులివెందుల వైపు లేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వీటితో పోలిస్తే చాలా తక్కువ ధరకే పీపీపీ మోడల్లో దక్కబోతుంది. కేవలం 169 కోట్ల రూపాయలు వెచ్చిస్తే పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది అంటూ ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. అంటే 169 కోట్ల రూపాయలకే ప్రైవేట్ సంస్థకు అది కట్టబెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ప్రైవేటు సంస్థలు, వివిధ వ్యక్తులు ఎవరు పెద్దగా ఆసక్తి చూపుతున్న దాఖలాలు లేవు అనే వాదన అధికారికంగా వినిపిస్తుంది. దీంతో మరి పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చివరికి ఏమవుతుంది? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాన్ని వేగంగా పూర్తి చేసేదానికి అనుగుణంగా నిధులు వెచ్చించారు. అనేక రకాలుగా దాన్ని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కనీసంగా 2024 అకాడమిక్ ఇయర్ నుంచే దాన్ని అందుబాటులో తీసుకురావాలని ఆశించారు. పాడేరు, పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీ రెండింటికి 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచే ఎన్ఎంసి అనుమతి వచ్చింది. అయినా కానీ చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో అడ్మిషన్ ప్రక్రియ జరపకుండా ఆ సీట్లను నిరాకరించింది. దాంతో ఇప్పుడు దాన్ని పీపీపీ పద్ధతిలో 2027-28 నుంచి అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నటువంటి తరుణంలో పులివెందుల మెడికల్ కాలేజ్ కోసం పలు సంస్థలు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్గా చాలామంది అంచనా వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీపీపీ పద్ధతిలో అప్పగించే కాలేజీలన్నీ తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం అన్నట్టుగా ఇప్పటికే హెచ్చరించారు. దాంతో ఆయన హెచ్చరిక కారణంగానే పులివెందుల మెడికల్ కాలేజ్ వైపు వివిధ సంస్థలు
ఆసక్తి చూపడం లేదు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మరి చివరికి పులివెందులు ఏమవుతుంది? ఎవరికి దక్కుతుంది? ఎవరి చేతుల్లోకెళుతుంది? ఇతర కాలేజీల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థలు ఏ ఏ కాలేజీని దక్కించుకోగలుగుతాయి అన్నది ప్రస్తుతానికి ఆసక్తికరంగాను, ఇటు రాజకీయ అంశంగాను కూడా మారుతోంది.